ఇప్పుడు ఈ బాధుల్లో బాధుడు చీకటి దెబ్బలు ఎలా ఉన్నాయంటే అలా ఇప్పుడు పెట్రోల్ మీద ఏపీలోనే హైయెస్ట్ అండి. జగన్మోహన్ రెడ్డి ఏడ్ చేస్తున్నాడు అన్నారు. మరి మీరేడు చేస్తున్నారు? 5,256 కోట్లు ఈ 10 నెలల్లో పెట్రోల్ ఉత్పత్తుల ధృవుగా మన రాష్ట్ర ఖజానాకు వచ్చాయి. పోనీ అదేనా ప్రజలకు ఇచ్చారా? మళ్ళీ అప్పుడు మాట్లాడినట్టు బెంగళూరు చెన్నై 150 కిలోమీటర్ల దూరం కదా, 6 కొట్టుకుని వస్తున్నారు. ఇటు నుంచి వెళ్ళినాడు విజయవాడ తచ్చోక మునిపేకి లేచాడు, సూర్యాపేట ముందే కొట్టుకుని మనోడు వెళ్తాడు ఇటు నుంచి హైదరాబాద్ ప్రయాణికుడు. అటుపక్క బెంగళూరులో లాస్ట్ గేట్లో కొట్టుకుని వాళ్ళు వస్తారట. 6-8 రూపాయలు డిఫరెన్స్. రేట్లు చెప్పనా? ఘోరాతి 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 ఘోరంగా ఇలా. పోనీ నేను ఎప్పుడు చెప్తుంటాను రాష్ట్ర ఖజానాకి 5 వనరులు ఉంటాయి, మీరు పెట్టుకున్నారా బాబు కాదనకనరా అంటే, అర్రే మేమంటే ఏంటనుకున్నావు తీసి మార్కాలని కబుర్లు మాడారు 10 నెలల క్రితం ఈ జగన్మోహన్ రెడ్డి నాబాస్పాలు చేయండి. మరి మీరే చెప్తా. ఆంధ్రప్రదేశ్లో 109.69 పెట్రోలు, 97.51 డీజిల్. తమిళనాడులో 101.70, 93.31. ఒడిస్సా 102. అటు నుంచి వచ్చాడు భువనేశ్వర్ నుంచి వచ్చినాడు అలా తోడ కొట్టుకుని వస్తాడు. అర్థమైందా? అంటే బోర్డర్లన్నీ పెట్రోల్ దాకా అవతలకి వెసులుబాట్లు. ఇటుపక్క నేను చెప్పాను కదా కర్ణాటక తమిళనాడు బోర్డర్లు, మన హైదరాబాద్ తెలంగాణ బోర్డర్. ఒడిస్సా అయిపోయింది కదా. కర్ణాటక 103 రూపాయలు 80 పైసలు, 89, 81. యానం 96.92, 86.70. వాళ్ళ పక్కన కాకినాడ వాళ్ళు అలా పోయి వస్తారు. కేరళ 106.85, 95.79. తెలంగాణ 107.81. ఇక్కడ గురిశిష్యులే కదా, 2 రూపాయలు తేడాలో ఉన్నారు వీళ్ళిద్దరు. సో ఓవరాల్గా మీకేంటి పెట్రోలియం బాధుడు తప్పలే. వీళ్ళన్నీ చెప్పినవే చేస్తారు. బాధుడే బాధుడు అంటే రెడీగా ఉండరే మేము వస్తాం చెత్తగూడేదా మిమ్మల్ని అని చెత్తగూడేసి నిత్యావసర వస్తువులు ఎలాగోనే చెప్పాం ప్రతిసారి చాలాసార్లు చెప్పాం. పెట్రోలియం ఎలా బాధ చేస్తారో చూపించాం. ఇంక దీని బాధ అంతేటి మన్ని బాధతున్నాం అన్న భ్రమలో అలా జగన్మోహన్ రెడ్డిని అలా చూపించారు. పుత్రిని ఇంటి ముందు పుత్రిని కట్టినట్టు ఇదే రాక్షసుడు ఇదే రాక్షసుడు ఇదే రాక్షసుడు సైకో సైకో అని. ఒరిజినల్ వీళ్ళు చేస్తున్న పనులు ఇవి. ఆయన ఏదో కలోకి ఏం చేసి తాగుదాం నేనే మళ్ళీ మీకు ఇస్తాను, ఉత్తిరిగా డబ్బులు ఇస్తే వాళ్ళు తిరిగి కట్టుకోవడమే కదా సార్, గవర్నమెంట్కే కదా పెట్రోల్ అంటే. వాళ్ళ కష్టం ఏంటి? పోలేరా బాబా 15,000 ఇచ్చారు కదా అమ్మఒడో, లేకపోతే ఇది ఇంకోటి 5 మంది ఏదో దీంతో వెళ్దాం అనుకుని వాళ్ళు. వీళ్ళు మామూలుగా కాదు, ఎన్నుమ్మకి ఎరగొట్టేసి కర్రగట్టి నిలబెట్టాం, గుర్రం మాట నేర్పుతాం, ఇలాంటి శేఖర్ దెబ్బలు వీళ్ళు. కానీ వీళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే జగన్మోహన్ రెడ్డిని ఇమ్యులేట్ చేయడానికి అయితే వీళ్ళందరూ జట్టు కట్టుకొని వచ్చారు సార్. కానీ వీళ్ళకైతే శత్రువులు ఎక్కడ ఉన్నారా, చెల్లెల రూపంలో పిల్లల రూపంలో ఇంట్లోనే ఉంటారు అన్నట్టు రావుగోపాల్ ఏదో సినిమాలో డైలాగ్ చెప్తాడు. శత్రువులు ఎక్కడ ఉంటారా, మంత్రులు ఎమ్మెల్యేల రూపంలో మన దగ్గర ఉంటారని చెప్పి అసెంబ్లీలో వాళ్ళే అందరూ జగన్మోహన్ రెడ్డిని కడిగేలా బయట పెడుతున్నారు. మరి వాళ్ళు చెప్పేది ఏంటి? అమ్మ చెల్లి అన్యాయం చేసాడని. ఇక్కడ ఇల్లు హ్యాండ్సప్ పాప హ్యాండ్సప్ అని ఎవరక్కడ అనగానే రాజరిక వ్యవస్థలో ఎవరక్కడ అంటే బొట్టలు వచ్చేవారు. ఇప్పుడు ఎవరక్కడ అంటే ముందు హ్యాండ్సప్ సార్ నా దగ్గర ఏం లేదు సార్, నా దగ్గర ఏం లేవు. ఎమ్మెల్యే నా వల్ల కాట్లే 10 నెలలైంది నాకు ఏంటి పని పాటు లేదు బెచ్చారు ఆడుకుంటానంటే మరి మంత్రులు ఏంటి ఆడుతున్నట్టు. నాదిల మనోహర్ గారు 4 రోజులు అరవడి ఏమైంది? ఎన్ని ఫైల్ పెండింగ్ ఉన్నాయి ఎందుకు చదివాం. అందరూ నెక్స్ట్ 16 సీట్ల తర్వాత 14 సీట్లు 12 సీట్లు ఎవరే విధంగా కొనుక్కోవాలని చెప్పి పోటీ పడుతున్నట్టున్నారు ఒక్కొక్కరు. కాలం ఎలా ఉంటుందంటే సార్ కాలచక్రంలో ప్రజాస్వామ్యం నడుస్తూ ఉంటుంది. మనం ఎప్పుడైనా సరే టర్న్ ద పేజ్ లెర్న్ ద వర్క్ అని తెలుసుకున్నాం. కానీ ఏంటంటే టర్న్ ద పేజ్ లెర్న్ ద వర్క్ అంటే ఒక ఇంప్రూవ్డ్ వెర్షన్ ఆఫ్ సిఇఓ అంటే చంద్రబాబు నాయుడు గారు సిఇఓ అని పేరు తెచ్చుకోవడానికి ఎగ్జిక్యూషన్ ఎప్పుడూ లేదు. ఇక్కడ ఎగ్జిక్యూషన్ అన్నది చూపిస్తే ఒక సిఇఓ డెలిగేషన్ ఆఫ్ వర్క్తో వీళ్ళకి నచ్చలేదు, వాళ్ళకి నచ్చలేదు అనుకోండి. వైఎస్ఆర్సీపీ వాళ్ళకి కూడా పెద్దవాళ్ళు ఎవరికి నచ్చలేదు అని చెప్పి తిప్పలు వాళ్ళకి చేతి ఎప్పుడైతే కానీ ఎవరికైనా సరే శవరం అయితేనే కానీ వివరం తెలియదని ఆ వివరం అతి దగ్గరలో తెలుస్తుంది, దాని సారాంశం ఏంటో తెలుస్తుంది. అంతకన్నా రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ప్రసాద్ గారు ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి మైరా మీడియా.